సంగారెడ్డి, జగ్గారెడ్డి రైమికి బాగా కుదిరింది. కాకపోతే అక్కడ ప్రజలు ఓడించిన సందర్భాలున్నాయి, గెలిపించిన సందర్భాలున్నాయి. గెలిపించినప్పుడు ఒక వెలుగు వెలిగారు, ఓడించినప్పుడు పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒక నైరాశ్యంతో ఉన్నారు జగ్గారెడ్డి. యాక్చువల్‌గా అంతకుముందు ఎట్లున్నారో తెలీదు గానీ, నేను ప్రత్యక్షంగా చూసిందైతే రాజశేఖర రెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగేవాళ్ళు. ఫైళ్లు బుచ్చుకోవడాలు, ఇన్ని ఫైళ్లు పట్టుకెళ్ళటం, లోపలికెళ్ళి రాజశేఖర రెడ్డి దగ్గరికెళ్ళి సంతకాలు పెట్టించుకురావడం. ఆ తర్వాత రోసయ్య అప్పుడు అదే హవా నడిచింది. కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు అదే హవా నడిచింది. కట్టల కట్టల డబ్బులు చేతిలో పెట్టుకుని సచివాలయంలో అనేక మందికి సాయాలు చేసినాను. అంటే ఇటు డబ్బులు వస్తేనే కదా అటు సాయాలు చేసేది. అట్లాంటి రోజులలో అది మంచా చెడు, ఆ నైతికం అనైతికం అన్న చర్చ నేను చేయట్లేదు. అది ఆ స్థాయిలో ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత కాలంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక రకంగా పక్కకి నెట్టివేయబడ్డారు. కానీ తను ఏ రోజున కూడా సైడ్కి పోలేదు. ఏదో ఒక విధమైనటువంటి పబ్లిక్లో ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూనే వచ్చారు. రాక కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. తీరా చూస్తే ఆయనకి అవకాశం లేకుండా పోయినటువంటి సిచ్యుయేషన్. ఏ ఎమ్మెల్సీనో ఇచ్చి మంత్రి పదవి చేస్తారనుకోను. కానీ అంతకుముందు రేవంత్ వ్యతిరేక వర్గంగా ముద్రపడటం, రేవంత్ని దెబ్బతీయడానికి పీసీసీ చీఫ్గా పడగొట్టడానికి, పీసీసీ చీఫ్ రానియకుండా చూడటానికి, పీసీసీ చీఫ్ వచ్చాక ముఖ్యమంత్రి కానియకుండా చూడడానికి కుట్రలు పన్నారన్నది రేవంత్లో ఉండేటటువంటి ఫీలింగ్. అయితే అట్లాగని రేవంత్ బయటపడ్డు, జగ్గారెడ్డి అప్పుడు బయటపడ్డాడు. ఇప్పుడు జగ్గారెడ్డి కూడా సైలెంట్, తన పని తాను చేసుకుంటున్నాడు. కానీ భవిష్యత్తులో ఇంకోటి, సంగారెడ్డి పబ్లిక్ చూసి విసిగెత్తిపోయారా, లేకపోతే అక్కడ ఈయన పేర్లు చెప్పుకుని దందాలు చేసే వాళ్ళతో విసిగిపోయారా, అసహించుకున్నారో తెలియదు. కానీ దెబ్బతీస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు తను పోటీ నుంచి తప్పుకుని తన భార్యని పోటీకి పెడతానని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎలక్షన్స్ 2 టర్మ్స్ వాళ్ళ ఆవిడని నుంచోబెట్టి ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తాను పోటీలోకి వస్తాను, తాను ఎన్నికల్లో పోటీ చేస్తానంటారు. ప్రస్తుతం అదేదో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అద్భుతంగానే చేస్తారు, అక్కడ ఈవెంట్స్ బాగానే చేస్తుంటారు. అదే సందర్భంలో సినిమాలు తన మీద ఏదో తను సినిమా కూడా తీసుకుంటున్నట్టుంది. ప్రస్తుతానికి పబ్లిక్లో అయితే దాన్ని ఏమంటారు, ఫేడ్ అవుట్ అయిపోకుండా జాగ్రత్తగా చూసుకునే పని చేసుకొస్తున్నారు. తన భార్యకి అనౌన్స్ చేయడం అది దసరా సందర్భంగా అన్నటువంటిది తాజా సంచలనం.